అందరికీ నమస్కారం. పెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ గుండు భీమన్న కథల నుంచి కొత్త నౌకరి. షావుకారిచ్చిన పావలా జోబులో వేసుకుని భీమన్న నడక సాగించాడు. వాడు అడవి దారిన పోతుండగా చీకటి పడింది. ఆ చీకటిలోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకొని ఎదురు వచ్చారు. వారు నగల వర్తకులు. అడవికి అవతల ఉండే గ్రామంలోని వాళ్ళు. ఆ గ్రామం మీద దొంగలు పడగా ఆ నగల వర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోదలిచారు. వాళ్ళు భీమన్నను చూసి, అబ్బాయి, నువ్వు ఎక్కడికి పోతున్నావో? అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు. మేం అక్కడి నుంచే పారిపోయి వస్తున్నాం. ఈ రాత్రికి మేమిక్కడే పడుకోదలిచాం అన్నారు. మీరెవరు అని భీమన్న అడిగాడు. మేము నగల వర్తకులం. మేమీ చెట్ల మీద ఎక్కి పడుకుంటాం. నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీకు కొంత ముట్ట చెప్తాం అన్నారు వారు. మీరు చెట్లెక్కండి, నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న. పురుగు పుట్ర వస్తే అన్నారు నగల వర్తకులు. చంపేస్తాను, మరేం భయం లేదు. మీరు మాత్రం నిద్రలో కింద పడిపోకుండా జాగ్రత్తగా పడండి అన్నాడు భీమన్న. భలేవాడు, గట్టివాడు, ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగల వర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్టు కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు కట్టుకొని నిద్రపోయారు. భీమన్న మటుకు చెట్టు మొదలకు చేరగిలపడి అలాగే నిద్రపోయాడు. ఒక రాత్రివేళ దొంగలు బారుగా నడుస్తూ అటుగా వచ్చారు. ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోతూ, కొంచెం ఎడంగా రండి, ఇక్కడ ఏదో దొంగ అడ్డగా ఉంది అన్నాడు. దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకున్నాడు. వాడు కోపంగా, ఏమయ్యా, నన్ను దొంగ అంటావా? నీకు కళ్ళు లేవు అంటూ లేచి కూర్చున్నాడు. ఓహో, మనిషివా? అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాం అన్నాడు దొంగ. ఇస్తాను, కానీ మీరెవరు అన్నాడు భీమన్న. దొంగలం. ఓ, నీ దగ్గర ఉండేదంతా పైకి తీ అన్నారు దొంగలు. మీరేనా దొంగలంటే? సరే, ఈ పావలా తీసుకోండి, నా దగ్గర ఇంతకన్నా ఇంకేం లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్ళకిచ్చేశాడు. వాళ్ళు తమ దారిన బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక భీమన్న, ఏమండోయ్ దొంగలు అని వెనక్కు పిలిచి, ఆ పావలా నాకొక షావుకారిచ్చాడు. అది ఒకవేళ పుటా పావలా అయితే తర్వాత నన్నని ఏం లాభం లేదు. ఈ చెట్ల మీద నగల వర్తకులున్నారు, వాళ్లకు చూపిస్తే ఆ పావలా మంచిదయింది, పుటా అయింది చెబుతారు అన్నాడు. నగల వర్తకులు అన్న మాట చెవిన పడగానే దొంగలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. వాళ్ళు చెట్లన్నీ గాలించి నగల వర్తకులందరినీ చితక తన్ని వారి మూటలు కాజేశారు. వాళ్ళు భీమన్నతో, నువ్వు మాతో చేరిపో, నీకు దొంగతనం నేర్పిస్తాం, సుఖంగా బతకవచ్చు అన్నారు. ఓ, అలాగే చేరుతాను, నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.